గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి సంగతి ఏంటో చెప్పుకుందాం. వృషభం అనగా ఎద్దు. ఈ వృషభ రాశికి ఎద్దు అనగా ఈశ్వరుడు యొక్క వాహనం, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకున్న వాళ్ళే ఈ వృషభ రాశిలో పుడతారు. ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి ఈ వృషభ రాశి వచ్చింది. అయితే దేవుడికి కూడా కష్టాలు వస్తాయి, తప్పదు. ఎందుకంటే రావణాసురుడు సీతనెత్తికెళ్తే రాముడు బాధపడ్డాడు కదా, ఆయన శ్రీ మహావిష్ణువే కదా. అట్లాగే ఈ వృషభ రాశి కూడా సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. అటువంటి స్వరూపానికి కూడా ఇప్పుడు చెప్పాలి అంటే ఈ వృషభ రాశికి డిసెంబర్ నెల, మరి 25వ సంవత్సరం డిసెంబర్ నెల మొత్తం కూడా చాలా కష్టాలతో కూడుకొని ఉంది. అయితే దీంట్లో ప్రత్యేకమైన లాభం ఒకటి ఉంది. మరి వృషభ రాశికి ఏకాదశంలో శని వచ్చాడు. మార్చి 30వ తారీఖు ఏకాదశంలోకి శని వచ్చాడు. ఈ శని ఇక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు ఏకాదశంలో ఉంటాడు. ఏకాదశంలో ఉన్న గ్రహం చాలా మేలు చేస్తాడు. ఎంతో అవకాశం, నీ జీవితంలో ఎప్పుడు పొందినటువంటి మంచి ఫలితాన్ని పొందటానికి శని మీకు ఉపయోగపడతాడు. అయితే ఏమయ్యా, నాకు శని బాగా ఉపయోగపడతాడని చెప్పావు కదా, రూపాయి లేదు, తింటానికి తిండి లేదు, గడ్డి తింటున్నాను, కట్టుకుంటాను గుడ్డ లేదు, ప్లాట్ఫారం మీద పడుకుంటున్నాను అడగొచ్చు. అది ఎందుకు జరుగుతుందనే తెలుసుకోవాలి. శని ఎప్పుడు కూడా అంటారు చాలామంది, అరే నాకు శని పట్టాడురా అంటారు. ఎవడన్నా వచ్చి వెనకాడితో వచ్చారే, నాకు పని ఉందిరా, నాతో రారా, కథ నువ్వు ఈ పని చేయరా అని అరే శనిగాడు పడ్డాట నాకు అంటారు. శనిగాడు నిన్ను పట్టలే, నువ్వు పోయి శనిగాడిని పట్టావు. శని ఎప్పుడు కూడా ఎట్లాంటి వాడంటే తండ్రి లాంటి వాడు. శని ఎప్పుడు కూడా నీకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. ఎప్పుడు నీకు ఇబ్బంది పెడతాడు? నీవు చేసినటువంటి పాపాన్ని నిన్ను అనుభవింప చేస్తాడు. నీవు పుణ్యం చేసుకొని ఉంటే ఈ ఏకాదశిలో మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరెంతో అధికమైన సంపాదన, జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి లాభాన్ని పొందుతారు. మీరు ఎప్పుడూ పొందని లాభాన్ని పొందాలి అంటే మీరు ఏ పాపం చేయకుండా ఉండాలి. కాదండి నేనేదో చేశాను, తెలుసో తెలియకో పాపం చేశాను, ఇది ఎట్లా పోతుంది అంటే ఏమిటి? నీవు చేసిన పాపం నివృత్తి కావాలంటే 4 రకాలు ఉన్నాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం, 4 ఉన్నారు. ఈ 4లో మొట్టమొదటి తల్లి. తల్లిని బాధ పెట్టిన, తండ్రిని బాధ పెట్టిన, గురువుని బాధ పెట్టిన, వీళ్ళని ద్వేషించిన, వీళ్ళని హింసించిన నీకు మహాపాపం వస్తుంది. కాబట్టి అది ఏదైనా నీవు చేసి ఉంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, భార్యను జాగ్రత్తగా చూసుకో, దైవాన్ని పూజించు, ఎవరిని నిందించబాకు. తర్వాత నీ జాతకం చూపించుకో, నీ ఇష్ట దైవాన్ని పూజించు. తల్లి తండ్రిని, భార్య కూడా ఎప్పుడంటే భార్యకి భర్త దైవం అయితే భర్తకి భార్య కూడా దైవమే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గృహ లక్ష్మి అన్నారు. ఇంటికి లక్ష్మి ఎవరు? భార్య. ఎప్పుడు కూడా ఏమవుతుంది? తల్లిదండ్రులు జన్మనిచ్చారు, నీకు భార్యను అత్తమామలు ఇచ్చారు. నీ భార్య 25 సంవత్సరాలే పుట్టింట్లో ఉంది. అక్కడి నుంచి 100 సంవత్సరాల ఆయుష్లో 75 సంవత్సరాలు నీ దగ్గర బతుకుతోంది. తల్లిని, తండ్రిని, అక్క చెల్లెలని, అన్నదమ్ములని అందరినీ వదులుకొని నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉంటే నీవు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అయి భార్యను చూడాలి. ఇక ఏదైనా భార్యకి తల్లిదండ్రులు క్లాస్ వస్తే మధ్యలో ఉండి నీవు జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. ఎట్లా అంటే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు తల్లిదండ్రులు, భార్య. ఈ చక్రం ఏదైనా బాగుండకపోతే జాగ్రత్తగా బాగు చేసుకోవాలి. అది చాలా ఎట్లా ఉంటుందంటే కావిడి కుండలు అన్నారు.
కావిడి వేసుకొని నీళ్లు తెస్తున్నారు. ఒక బిందె అయితే భుజాన పెట్టుకు తెస్తావు, 2 బిందెలు అయితే 2 చేతులతో తెస్తే 2 బిందెలు ఇంటికి వచ్చేవాడికి సగం నీళ్ళు పోతాయి. అదే కావిడిలో అయితే 2 బిందెలు కాదు 4 బిందెలు కూడా వస్తాయి. అంటే నీ యొక్క శక్తి, నీ ఓర్పు, నీ మంచితనం, తల్లిదండ్రులని భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, ఇరుగు పొరుగు అతిథి అభ్యాగతులను జాగ్రత్తగా చూసుకుంటూ, నీవేదన్నా పాపం చేశాను, నీ పెద్దలు చేసిన పాపం ఉన్నదంటే దైవాన్ని పూజిస్తూ నీ గ్రహస్థితికి తగినటువంటి శాంతి చేసుకోవటం ఇది చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా డేట్ ఆఫ్ బర్త్ అంటే తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన జన్మస్థలం ఇవి కావాలి జాతకానికి. అట్లా కాకుండా ఏమంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రిక అరిచేతులు, ఈ హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది కింద, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏమిటా అంటే కుడి చెయ్యి 2 చేయడం చేయలాగా 2 కూడా మనం చేసిన పుణ్యమేమో కుడి చేయలాగా ఉపయోగపడుతుంది. మనం చేసిన పాపం ఎడం చెయ్యి ఏ పని చేయలేదు, కుడి చేసి చేసిన పనులు ఎడం చేయి చేయలేదు, అట్లా ఉంటుంది. కాబట్టి పశ్చాత్తాపం కలగాలి చేసిన పాపానికి, మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండాలి, దేవతను పూజించాలి. ఈ చెప్పినవి పూర్తిగా మీరు అవలంబించండి, మీ జాతకం బాగుంటుంది. స్వస్తి.